దేవునికి స్తోత్రం. ఏదైనా అతి పరిశుద్ధుడగు దేవదేవుడైన యెహోవా సర్వోన్నతమైన వాగ్దానం. మీ యందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషం పరిపూర్ణం కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. యోహాను సువార్త 15:11. ప్రియా అతి పరిశుద్ధుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మన ప్రియ ప్రభువైన దేవదేవుడు, అతి పరిశుద్ధుడైన దేవుడు, ఆయన తన పరిపూర్ణమైన సంతోషం మనకు అనుగ్రహించగల గొప్ప దేవుడు. మీ యందు నా సంతోషం ఉండవలనని ఆ మహిమాన్వితుడు తెలియపరుస్తున్నాడు. మన యందు ఉండవలసింది ఆ సర్వజ్ఞుడు సర్వాధికారి దేవదేవుని గూర్చిన సంతోషం. మీ సంతోషం పరిపూర్ణం కావాలని మీకు సమస్త విషయంలో తెలియపరుస్తున్నానని ప్రియప్రభు తెలియపరుస్తున్నారు. ఈనాడు మానవ జాతి ఈ సంపూర్ణ ఆనందము కొరకే పాకులాడుచున్నారు, కానీ ఈ లోకంలో ఎక్కడ కూడా సంపూర్ణత సంతోషం దొరకదు. ఈ లోక సంతోషం అంతా కొంతవరకే. ఈ సృష్టిలో ఏది కూడా నీకు సంపూర్ణ ఆనందం ఇవ్వదు. ఈ సృష్టిలో అటువంటి సంపూర్ణ సంతోషం యేసునందు నిల్చున్న వారు మాత్రమే అనుభవించగలరు, పొందగలరని జీవగల దేవదేవుని పేరట తెలియపరుస్తున్నాను. దేవుల్లో సకల సంపూర్ణత పరిపూర్ణత ఉన్నది దేవదేవుని బిడ్డలారా. జీవమార్గం నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవని దేవుని వాక్యం మనకు ప్రబోధన చేస్తుంది. నీవు దేవుల్లో నిలిచి ఉండిన ఎడల నీకు సంపూర్ణ ఆనందం దొరుకును. ఆయన యొద్దనున్న సుఖ సంతోషం నీవు అనుభవించగలదు. దేవుడు సర్వాధికారి అయిన దేవుడు సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని మనకు అనుగ్రహించి మనకు జయము గల గొప్ప దేవుడే. దేవుని చిత్తంను ఎరిగి మనం ఫలించాలి. దాసుడు తన యజమానుడు చేయను దాన్ని ఎరుగుడు గనుక ఇక మిమ్ములను దాసులని పిలువక స్నేహితులని పిలుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేస్తున్నట్టున్నాడు. మనం ఆయనలో నిలిచి ఉన్న ఎడల దాసులము కాదు, ఆయన స్నేహితులుగా పిలువబడుచున్నాం. గనుక ఆయన చిత్తమేమిటో మనకు తెలియజేయును. యోహాను జీవితంలో దీన్ని అనుభవపూర్వకంగా వర్ణించుచున్నాడు. అందుకే దేవుడు యోహానుకు పరలోకపు సత్యములను, ఆయన రాకల్లో ఉన్న రహస్యములను యుగాంతములు యోహానుకు ప్రత్యక్షపరిచాడు. నీవు ఆయనలో నిలిచి ఉంటే దేవుడి చిత్తంలో నీవేమై ఉన్నావో ఆయన నీకు తెలియజేయను. మన ఫలములు ఆయనలో నిలిచియుండును. ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. ఆయన నీ ఫలముల ద్వారా సంతోషించును. ఆయన చిత్తమును ఎరిగి నీవు ఆయనలో నిలిచి ఉంటే నీ ఫలము అధికమగును. దేవదేవుని బిడ్డలారా, దేవునందు సర్వసంపూర్ణతను పరిపూర్ణతను ఉన్నవి. ఆయన సర్వాధికారైన దేవుడు, సకల ఆశీర్వాదాలకి కారకుడైన ప్రియప్రభు ఆయనే. ఆయనందు గొప్ప విశ్వాసంతో నిరీక్షణ కలిగి ప్రభుతో మనం కొనసాగుదాం. మనము జయజీవితం జీవించడానికే సృష్టించబడ్డాం. పక్షి ఎగురుటకును, సూర్యుడు ప్రకాశించుటకును, చంద్రుడు వెన్నెలను నిచ్చుటకును కలుగు చేయబడ్డాడు. అలాగే జయజీవితం జీవించుటకు ఒక అసాధారణమైన కార్యము కాదు. అనుదినము నీవు అనుభవించవలసిన ఆశీర్వాదము జయజీవితం లేకపోవటకు కారణం పాపమే. మనం ప్రియులారా ప్రభుతో కొనసాగుతున్నప్పుడు మన మీద ఎలాంటి పాపము ఏలుబడి చేయదు. ప్రభువు తప్పక తన కృపను తన కనికరమును మన మీద అనుగ్రహించి మనకి శాంతియుతమైన మేలైన ఘనమైన సుందరమైన ప్రతి కార్యం మన జీవితంలో ఆయన జరిగించగల గొప్ప దేవుడే. మన పక్షాన తన కృపాకిరణాలు అనుగ్రహించి మనల్ని సంపూర్ణంగా పరిపూర్ణంగా చేసి సకల ఆనందాన్ని మనకివ్వగల ఆ ప్రియ జగత్రక్షకుడైన దేవదేవుడికి ఇప్పుడే మనస్ఫూర్తిగా ఆయన్ని స్తుతించి మహింపరిచి ప్రార్థిద్దాం. యేసుక్రీస్తు ప్రభువారి మహాకృపతో మనం నింపబడదాం. దేవదేవుని బిళ్ళారా, ప్రభునామానికి మహిమార్థంగా ఆయనలో సర్వసంపూర్ణత ఉన్నది గనక మీ యందు నా సంతోషం ఉండాలని, మీ సంతోషం ఎల్లప్పుడూ పరిపూర్ణం కావాలని మీకు నా మాటలు తెలియపరుస్తున్నానని ప్రభు తెలియపరుస్తున్నారు. కనుక ప్రభుతో కొనసాగుదాం. ప్రభు యొక్క మహాకృప మీతో నిలిచుండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన మా ప్రియ సకలాశీర్వాదాలకి కారకుడైన మహోన్నతుడా నీకు స్తోత్రాలు. అతి పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలైన మమ్మల్ని మీరు జ్ఞాపం చేసుకొని మా యందు మీ సంతోషం అనుగ్రహించండి ప్రియ ప్రభువా.
మా సంతోషం పరిపూర్ణమైనట్లుగా మీరు చేయండి న్యాయమూర్తి. దేవా, నీ కృపా, నీ కాపుదల, మీ కనికరం, మీ ఆదరణ, మీ బిడ్డలైన మాకు అందరికీ అనుగ్రహించి మీ కృపాకిరణాలు మాకు దయచేసి మీ మేలుతో, వెలుగుతో, జయంతో మమ్మల్ని నింపి బలపరచమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు సర్వోన్నత నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.